గుడ్ న్యూస్. డయాలసిస్ పేషెంట్లకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా 7 వాస్క్యులర్, 18 డయాలసిస్ సెంటర్లు, ఇప్పటికే ఉన్న సెంటర్లతో అదనంగా 74 డయాలసిస్ సెంటర్లు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. కిడ్నీ పేషెంట్లకు ఊరట కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 7 వాస్క్యులర్ సెంటర్లు, 18 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అలాగే ఇప్పటికే అందుబాటులో ఉన్న డయాలసిస్ సెంటర్లో అదనంగా 74 డయాలసిస్ యంత్రాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్దు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. 2 మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్న రోగులకు తప్పనిసరిగా డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. వారి పరిస్థితిని బట్టి వారానికి 2 నుంచి 3 సార్లు డయాలసిస్ అవసరం అవుతుందన్నమాట. తొలిసారి డయాలసిస్ చేయాల్సి వచ్చినప్పుడు రోగికి మొదట శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. డయాలసిస్కు యాక్సెస్ పాయింట్ను రూపొందించే సర్జరీ అనమాట. ఇది సాధారణంగా చేతి మణికట్టు దగ్గర చేస్తారనమాట. రక్త ప్రసరణ వ్యవస్థకు చికిత్స చేయటంలో నైపుణ్యం కలిగిన వాస్క్యులర్ సర్జన్ ఈ సర్జరీ చేస్తారు. ఒక్కసారి మణికట్టు వద్ద ఈ యాక్సెస్ పాయింట్ను ఏర్పాటు చేసుకుంటే ఆ తర్వాత డయాలసిస్ చేసుకోవడం సులభతరం అవుతుంది. ప్రస్తుతం ఈ వాస్క్యులర్ సర్జరీ చేయించుకోవడానికి కిడ్నీ పేషెంట్లకు ఖచ్చితంగా హైదరాబాద్ రావాల్సి వస్తుంది. దీనివల్ల పేషెంట్లకు ఆర్థికంగా భారం అవడంతో పాటు నెలల తరబడి వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా వాస్క్యులర్ యాక్సెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఖమ్మం జనరల్ హాస్పిటల్, వరంగల్ FGM హాస్పిటల్, మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్, ఆదిలాబాద్ రిమ్స్లో వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అలాగే హైదరాబాద్లో డయాలసిస్ కోసం ఏర్పాటు చేసిన 3 హబ్ ఆసుపత్రులపై కూడా నిమ్స్, గాంధీ, నిలోఫర్లో కూడా వీటిని అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారు. మొత్తంగా ఇవన్నీ కూడా 32.7 కోట్లను ప్రభుత్వం అయితే కేటాయించిందనమాట. డయాలసిస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 85 కేంద్రాలు ఉన్నప్పటికీ అవి అయితే సరిపోవటం లేదు. దీంతో కొన్ని సెంటర్లో అర్ధరాత్రి వరకు కూడా డయాలసిస్ అయితే నడిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా 18 డయాలసిస్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న సెంటర్లో అదనంగా 74 మిషన్లు ఏర్పాటు అయితే నిర్ణయించారు. దీనివల్ల ఇప్పటికే ఉన్న సెంటర్లపై భారం తగ్గడంతో కొత్తగా ఏర్పడే సెంటర్లో పేషెంట్లు ప్రయాణించాల్సిన దూరం కూడా తగ్గుతుందన్నమాట. సో ఈ విధంగా శుభవార్త అయితే చెప్పడం జరిగింది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.